మొన్న బీహార్ ఇప్పుడు తమిళనాడు డౌటే లేదు. దేశంలో పాలిటిక్స్ 2.0 ఎంటర్ అయిపోయింది. 2014 గుర్తుంది కదా, అప్పటి ఎలక్షన్స్ టైంని సోషల్ మీడియా ఉర్రూతలూపింది. ఇక ముందు కూడా ఏఐ పాలిటిక్స్ రచ్చ రంబోలా చేయబోతున్నట్లు ఫుల్ పిక్చర్ కనిపిస్తుంది క్లారిటీగా. చెప్పాలనుకుంది, చేయాలనుకుంటోంది అంతా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే. దేశాన్ని ఊపేస్తున్న పొలిటికల్ ట్రెండ్ పై ఒక డీటెయిల్ స్టోరీ చూద్దాం ఇప్పుడు. హామీలు ఇచ్చామా, విమర్శించామా, కాపీ కొట్టామా, క్లెయిమ్ చేసుకున్నామా, హైజాక్ చేశామా, అల్లుకుపోయామా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ పాలిటిక్స్. అందుకే కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని పార్టీలు విచ్చలవిడిగా వాడేస్తున్నాయి. ఇది తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే విడుదల చేసింది. ఇందులో అన్నాదురై విజయ్ను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. టీవీకే వర్ధిల్లాలి అని నినదిస్తున్నారు. పనిలో పనిగా ప్రస్తుత అధికార పక్షాన్ని సీఎం స్టాలిన్ ని విమర్శించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే స్టాలిన్ టాపీగా ఉన్నారన్నట్టుగా ఆ వీడియోలో కనిపిస్తోంది. స్టాలిన్ డిఎంకే అలా ఉన్నారు కాబట్టి విజయ్ రాష్ట్రాన్ని నడిపించే కొత్త నాయకుడిగా, ఆయన పార్టీ భవిష్యత్తుని శాసించే కొత్త శక్తిగా అభివర్ణిస్తున్నారు. అన్నాదురై డిఎంకే వ్యవస్థాపకులు. ఆయన ఫోటోను, ఆయన సిద్ధాంతాలని వాడే డిఎంకే అధికారంలోకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ సిద్ధాంతాలను, అన్నాదురై విధానాలని క్లెయిమ్ చేసేసుకుంటోంది టీవీకే. దీన్ని చీప్ ట్రిక్స్ గా చెప్తోంది డిఎంకే. అంతేకాదు, టీవీకేకి కౌంటర్ గా అన్నాదురై వీడియోతో రివర్స్ అటాక్ కూడా చేసింది. అన్నాదురై ఆశీర్వాదాలు డిఎంకేకి, స్టాలిన్ కి తప్ప హైజాక్ చేసే లీడర్స్ కి ఉండవన్నది ఆ వీడియోలో సారాంశం. ఇది తమిళనాడుకో పరిమితమైన ట్రెండ్ కాదు. అసలు దీనికి ఆజ్యం పోసిందే నేషనల్ లెవెల్ పాలిటిక్స్. మొన్నటికి మొన్న బీహార్ ఎన్నికల్ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ఓ వీడియోను విడుదల చేసింది. అందులో మోదీ కలలో తన తల్లితో మాట్లాడుతుంటారు. తన పేరుతో రాజకీయాలు చేస్తున్నామని విమర్శిస్తుంటారు. మోదీ తల్లిని కూడా రాజకీయాల్లోకి తెచ్చి కాంగ్రెస్ నీచంగా ప్రవర్తిస్తోందని కేసులు పెట్టింది బీజేపీ. దీనిపై కోర్టుకు ఎక్కింది. ఆ వీడియోను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయాలని కోర్టు కూడా ఆదేశించింది. మరోవైపు బీజేపీ సోషల్ మీడియా సానుభూతి పరులు కౌంటర్ గా సోనియా, రాహుల్ కల్చర్ ని విమర్శిస్తూ మరో వీడియోని పోస్ట్ చేశారు. అయితే ఇక్కడ అసలు సమస్య తమిళనాడులో జరిగిందా, బీహార్ లో జరిగిందా అన్నది కాదు. టీవీకే చేసిందా, డిఎంకే చేసిందా, బీజేపీ చేసిందా, కాంగ్రెస్ చేసిందా అన్నది కూడా కాదు. ఏది నిజమో, ఏది అబద్ధమో కూడా తేల్చుకోలేనంత స్థాయిలో ఏఐ రాజకీయాల్లోకి వచ్చేస్తే దేన్ని నమ్మాలి, ఎవరిని నమ్మాలి అన్నదే సమస్య. ఒక్క వీడియో దేశాన్ని కుదిపేసే పరిస్థితి రావచ్చు. ఒక్కసారి కనుక వైరల్ అయిపోయిందంటే ప్రతిఫలాల కంటే పర్యవసానాలు విపరీతంగా ఉండొచ్చు. బీహార్, తమిళనాడు, బెంగాల్, యూపీ ఇకపై జరిగేవన్నీ కూడా మినీ భారత ఎన్నికల సంగ్రామాలే. ఇకపై ఇలాంటి వీడియోలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో. అందుకే ఏఐ పాలిటిక్స్ పై ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని గైడ్ లైన్స్, రెస్ట్రిక్షన్స్ ఉండాల్సిందే అంటున్నారు డెమోక్రసీ లవర్స్.